ఒక్కోసారి మనం చేసే రెసిపీని చూసి మనం తెలియకుండానే మనలో ఒక చెఫ్ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన రెసిపీ ఈ స్పైసీ చికెన్ రైస్ బౌల్. చికెన్ తో ఎప్పుడు రెగ్యులర్ గా చేసే రెసిపీ కాకుండా ఈసారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. ట్రస్ట్ మీ, సింపులే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 300 గ్రామ్ చికెన్ లో నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ కోసం ఒక పాన్ లోకి ఆయిల్ ఆర్ బటర్ వేసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసిన గార్లిక్ లేదంటే కచ్చబచ్చు దంచుకున్న గార్లిక్ వేసుకుని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు వేసుకుని దాంట్లో మనం కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్ కానీ వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాన్ లోకి బటర్ వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాస్ కోసం 3 స్పూన్స్ పెరుగు వేసుకుని దాంట్లోకి రుచికి సరిపడే సాల్ట్, కారం, జీరా పౌడర్, పెప్పర్, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక బౌల్ లోకి చికెన్ రైస్ సర్వ్ చేసుకుని దాని మీద ఈ సాస్ వేసుకుని తింటే స్పైసీగా భలే ఉంటుంది. మనకి లంచ్ టైం రెసిపీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మస్ట్ ట్రై.